నా పట్ల మరి దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. అయితే మాసర్ల మీటింగ్ పెట్టినప్పుడు చాలా బలహీనరాలుగా నేను ఉన్నాను. అయితే మాది అమలాపురం అండి, తూర్పుగోదావరి జిల్లా. అయితే తక్కువ దూరమే కదా, తక్కువ దూరమే అనుకుని మేము ప్రయాణం అయ్యి విజయవాడకు వచ్చి గుంటూరుకు వచ్చి గుంటూరు నుంచి మాసర్లు వచ్చామండి. చాలా బలహీనత, అక్కడ మీటింగులు జరుగుతున్నాయి కదా, నన్ను తీసుకెళ్ళండి, నేను అక్కడ స్వస్థత పొందుతాను, నాకైతే శరీరం బలహీనపడింది కానీ ఆత్మ సిద్ధమైన నా భర్తను అన్నప్పుడు మాసర్ల మీటింగ్ తీసుకుని వచ్చారండి. చాలా అసలు నేను ఇంకా మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళే పరిస్థితి లేనంతగా శరీరం బలహీనరాలని అయిపోయానండి. ఆ సమయంలో నా భర్త అక్కడికి తీసుకుని వచ్చారు. అయితే రెండో రోజు ప్రార్థనలో మరి నేను ఏకీభవించానండి. ఏకీభవించినప్పుడు రిసీవ్ చేసుకుని నేను చాలా ఆనందంగా స్వస్థత పొందుకుని వెళ్ళానండి. దేవుడు నా పట్ల ఎంతో కార్యం చేశారు. అలాగే 2022లో కూడా ఇక్కడికి వచ్చాను కొన్ని బంధకాలతో. ఆ బంధకాల నుంచి దేవుడు నన్ను చాలా భయంకరమైన బంధకం అండి అది. ఆ బంధకంలోంచి దేవుడు నన్ను విడిపించారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా నేను బెల్లంపల్లి వెళ్ళాలి ప్రభువా, నేను విశ్వాసంతో నేను సాక్ష్యాన్ని పట్టుకుని వెళ్ళాలి, ఎన్నిసార్లు వెళ్ళినా ఉట్టినే వెళ్ళి వచ్చేస్తున్నాను, నా సాక్ష్యం నేను మహింపరచాలని నేను దేవుడి దగ్గర విశ్వాసంతో ఈ 50 దినాల ప్రార్థన మొదటి నుంచి ఏకీభవించి లైవ్ చూస్తానండి. ఆత్మీయంగా బలపడుతున్నాను. అప్పుడు విశ్వాసంతో వెళ్ళి నేను టెస్ట్ చేయించుకున్నాను. థైరాయిడ్ ఉందండి 2014 నుంచి నాకు. అయితే నేను విశ్వాసంతో టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మరి దేవుడు డాక్టర్లో టెస్ట్ చేసి నీకు థైరాయిడ్ లేదు కదమ్మా, ఎందుకు టెస్ట్ చేయించుకున్నావు అన్నారు. లేదండి, నేను 9 సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నాను అంటే, లేదమ్మా అసలు థైరాయిడ్ లేదని నార్మల్ రిపోర్ట్ దేవుడు ఇచ్చారండి నాకు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మాచర్ల మీటింగ్ లో వచ్చారమ్మా? మాచర్ల మీటింగ్కి వచ్చానండి. లాస్ట్ ఇయర్ బెల్లంపల్లి వచ్చానండి. అమ్మా ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చూడండి, లైవ్ లో ఉన్నవారు, ఇక్కడ ఉన్నవారు, నిజంగా ఆ తల్లి చూడండి మాచర్ల మీటింగ్లో ఎంతో ప్రయాసపడి తన పరిస్థితి అనారోగ్యమైన పరిస్థితి అప్పటికి, కానీ విశ్వాసంతో ఆ తల్లి మాచర్ల మీటింగ్కి వచ్చి చివరి రోజున ప్రార్థన చేయించుకుంది. దైవ సేవకులతో నమ్మకంగా ప్రార్థన చేయించుకుంది, వెళ్ళి చెకప్ చేయించుకుంది విశ్వాసంతో. ఇప్పుడు చూడండి 9 సంవత్సరాల నుంచి ఆ తల్లి ఎంతగానో బాధపడుతుంది. ఇప్పుడు దేవుడు నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చాడు. గట్టిగా చెప్పలు కొడదాము ఒకసారి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉన్నారు? ఇప్పుడు చాలా థైరాయిడ్ విషయంలో చాలా సంతోషాన్ని పొందానండి నేనైతే. మరి 9 సంవత్సరాలు ఏకాగ్రతగా బాధపడుతున్నాను. చాలా దేవుడు నా పట్ల కార్యం చేసి దేవుడు నన్ను దర్శించినందుకు ఆయనకి వేలాదిగా వందనాలండి. అలాగే మరి ఇంకొక సాక్ష్యం, మా నాన్నగారికి కూడా చాలా సీరియస్ అయిందండి. 10 రోజులు హాస్పిటల్లో ఉండాలన్నప్పుడు నేను బెల్లంపల్లి టవర్కి ఫోన్ చేస్తాను, డాడీ మీరు ఏం భయపడకండి అంటే, నేను హాస్పిటల్కి వెళ్ళానని చూడటానికి చాలా సీరియస్ కండిషన్లో డాడీ గారు ఉన్నారు. అయితే మీరు భయపడకండి డాడీ, బెల్లంపల్లికి నేను టవర్కి ఫోన్ చేస్తాను, మీకు దేవుడు స్వస్థపరుస్తాడు, వెంటనే విడుదల అవుతారు మీరు అని ఫోన్ చేస్తానండి. మరి ఆ ఫోన్ చేసిన తర్వాత డాడీ గారు కూడా 10 రోజులు ఉండవలసిన వాళ్ళు 2వ రోజునే డిశ్చార్జ్ చేసి పంపించేస్తారండి. ఆయన జీవితంలో కూడా గొప్ప అద్భుతం దేవుడు చేశాడండి. ఇస్తున్న సాక్ష్యం దేవుడు దీవించు. దేవునికి మహిమ కలుగును గాక. మా అమ్మకి మే మంత్లో హెల్త్ బాగాలేదు. హాస్పిటల్కి తీసుకెళ్తే టెస్ట్ చేసి సర్వైకల్ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ అన్నారు. ఆపరేషన్ చేస్తే క్యూర్ అవుతుంది అన్నారు. నేను అప్పుడు విశ్వసించి ఇక్కడ ప్రేయర్ టవర్కి రోజు 4 days ఫోన్ చేస్తే వాళ్ళు ప్రేయర్ చేశారు. మే 4th ఆపరేషన్ చేశారు. ఇప్పుడు సెప్టెంబర్ 5th మంత్ ఇది. మొన్న వెళ్ళి టెస్ట్ చేస్తే నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నార్మల్ రిపోర్ట్స్ ఉన్నాయమ్మా? ఎన్ని రోజులుగా బాధపడుతుందమ్మా? అలాగా 1 year నుంచి బాధపడుతుంది, మాకు తెలియలేదు. తర్వాత వెళ్ళి టెస్ట్ ఎప్పుడు వెళ్ళి చెకప్ చేయించుకున్నారమ్మా? అంటే ఇలా సిమ్టమ్స్ ఉన్నాయని ఎప్పుడు తెలిసింది? మాకు మార్చ్ నెలలో తెలిసింది. మళ్ళీ మీరు నార్మల్ రిపోర్ట్స్ కోసం ఎప్పుడు వెళ్ళారు, చెకప్ చేయించుకున్నారు? జూలైలో వెళ్ళాము. రీసెంట్ గానే వెళ్ళారు. తర్వాత ఇప్పుడు దేవుడు నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చారు. నార్మల్ రిపోర్ట్స్, ఎలాంటి సర్జరీ అవసరం లేదు. ఇప్పుడు సర్జరీ అయిపోయిన తర్వాత నార్మల్ వచ్చింది, కీమో రేడియేషన్ లేకుండా నార్మల్. ఓకే, అంటే సర్జరీ సక్సెస్ అయింది, కాకపోతే ఇప్పుడు మళ్ళీ పూర్తిగా దేవుడు నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చాడు. ఇప్పుడు పూర్తిగా ఇచ్చారు. కీమో రేడియేషన్ ఏం అవసరం లేదని, రేడియేషన్ ఏం అవసరం లేకుండా పూర్తిగా నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పలు కొడదామండి ఒకసారి. ఈ సాక్ష్యాన్ని కూడా అందరికి షేర్ చేయండి అమ్మా. ఎందుకంటే దేవుడు నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చాడు, మంచి కార్యం చేశాడు. నమ్మకంగా మందిరానికి వెళ్తున్నారమ్మా? అక్కడ వెళ్తున్నాం. నేను ప్రామిస్ ల్యాండ్ కూడా 2 times వచ్చాను. అప్పుడు నేను ఇక్కడ డిగ్రీ చదువుతా ఎగ్జామ్స్ రాస్తా ప్రేయర్ చేసుకున్నాను. ఎగ్జామ్స్ అన్ని దేవుడు పాస్ చేశాడు. మరి ఒక సాక్ష్యం ఏంటంటే, ఇట్లానే 50 days ఫాస్టింగ్ ప్రేయర్ అప్పుడు నేను ప్రేయర్ రిక్వెస్ట్ రాసి ప్రేయర్ చేశాను. మా అన్నయ్యకి జాబ్ రావాలని. బ్యాంక్ ఆఫీస్లో జాబ్ వచ్చింది, SBIలో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి నమ్మకంగా ఉండండి అమ్మా. ప్రతిరోజు లైవ్లో ఇలాగే ప్రార్థనలో ఉంటూ
చక్కగా మందిరానికి వెళ్తూ దేవుణ్ణి గణపరచండి. దేవునికి మహిమ కలుగును గాక.